Hi everybody, this is Ravi Nallapreddy from Precision Academy. Global warming and its impact. ఈ భూతాపం దాని యొక్క ప్రభావం. Examining the phenomena of global warming and explain the phenomena of global warming. Examine the impact of global warming on the world. భూతాపం యొక్క దృగ్విషయాన్ని వివరిస్తూ ప్రపంచంపై భూతాపం యొక్క ప్రభావాన్ని పరిశీలించండి. అది ప్రశ్న, దానికి సమాధానం మనం చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఈ టెంపరేచర్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఇది మనం అర్థం చేసుకోవాలి. ప్రీ ఇండస్ట్రియల్ అంటే 1880లో ఇట్లా ఉన్నింది, ఇలా 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 నడుస్తుంది. వచ్చిన తర్వాత ఇంకా 1900 ఇక్కడికి వచ్చేసరికి 1880 నుంచి ఇట్లా మొదలయ్యి ఇలా చూడండి ట్రెండ్ ఎలా ఉంది. సో ప్రీ ఇండస్ట్రియల్ ఏజ్లో 13.7 ఇక్కడ దాన్ని జీరో చేసుకున్నాం, ఆ ఏజ్కి ఒక జీరో పెట్టుకున్నారు. అది మీ అవగాహన కోసం చెప్తున్నా. యావరేజ్, ఇది గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్స్. ఇవి మొత్తం భూమి మీద వివిధ ప్రాంతాల్లో ఉన్న టెంపరేచర్స్ని యావరేజ్ చేస్తారు. మనము కొల్చడం మొదలుపెట్టినప్పుడు లెక్కలేసుకుంటే 13.8 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఉంటే అది యావరేజ్. 2020 వచ్చేసరికి 14.9 డిగ్రీస్ అయింది. అంటే 1.2 డిగ్రీస్ ఇక్కడికి వచ్చేసరికి 1.2 డిగ్రీస్ పెరిగింది. మళ్ళా ఇంకా ప్యారిస్ అగ్రిమెంట్ ఏం చెప్పారు, 1.5 డిగ్రీస్ పెరగాల అని చెప్పారు. అంటే 15.2 దాకా వెళ్ళొచ్చు. అంటే 1.2 ఆల్రెడీ పెరిగిపోయింది. ఇంకా 1.5 అంటే ఇంకా జస్ట్ 0.3 డిగ్రీస్ పెరగచ్చు అంతే, అంతకంటే పెరగడానికి లేదు. వాళ్ళు 2 డిగ్రీస్ పెట్టుకున్నారు, కాకపోతే 1.5కి లిమిట్ చేయాలనేది వాళ్ళ ఎయిమ్. అయితే ఇక్కడ ఏమైంది, అసలు ఈ గ్లోబల్ వార్మింగ్ స్కెప్టిక్స్ ఉన్నారు. అంటే అసలు ఇది ఏమీ లేదు, ఇది ఊరికే ఎవరో మాట్లాడుకుంటున్నారని చెప్పేసి రిపబ్లికన్స్, మెయిన్గా జార్జ్ బుష్ నమ్మేటోడు కాదు. ట్రంప్ అయితే నమ్ముతాడో లేదో కానీ అతను దీన్ని పట్టించుకోడు. ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి రివర్స్ వెళ్ళిపోయాడు. సో ఇక్కడ ఏమైందంటే 1919లో కిందికి వచ్చింది టెంపరేచర్. చాలా ఏళ్ళ తర్వాత బాగా డౌన్ అయింది. ఎందుకు? కరోనా వచ్చింది, ట్రాన్స్పోర్టేషన్ అంటే లాక్డౌన్స్ ఎక్కువైపోయినాయి కాబట్టి ట్రాన్స్పోర్టేషను, ఫాజిల్ ఫ్యూయల్స్ తగ్గాయి, ఇంకా ఇండస్ట్రీస్ మూతపడ్డాయి. సో అక్కడ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ కానీ ఫాజిల్ ఫ్యూయల్ కన్జంప్షన్ కానీ తగ్గింది కాబట్టి టెంపరేచర్స్ తగ్గాయి. మళ్ళీ 2020 వచ్చేసరికి మళ్ళీ పెరిగిపోయినాయి. ఎందుకంటే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ తయారైపోయినాం మనం. ఇది ఇప్పుడు ఐసేజ్ ఇప్పుడు కొంతవరకు ఉండాల్సిందే ఈ గ్యాసెస్. ఎందుకంటే ట్రాప్ చేయలేదనుకోండి, ఇప్పుడు ఐసేజ్ 7.8 డిగ్రీస్ ఉన్నింది ఐసేజ్లో, అట్లా వెళ్ళిపోతాం మనం. కానీ ఎక్కువైతే ఏదైనా కానీ బ్యాలెన్స్ ఉండాలి. ఎక్కువైపోయింది అనుకోండి, ఇప్పుడు ఇంకా పెరిగే కొద్దీ మనకు ఏమవుతా ఉంది అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటి? అమౌంట్ ఆఫ్ సోలార్ రేడియేషన్ అబ్జర్వ్డ్ బై ఎర్త్ సర్ఫేస్ is only small fraction of the total solar radiation entering the atmosphere. For every 100 units incoming solar radiation, ఇప్పుడు ఇది అర్త్ అనుకున్నాము, సోలార్ రేడియేషన్ వస్తూ ఉంది. వచ్చేసరికి ఇక్కడ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఈ అట్మాస్ఫియర్కి రాకుండా 30% వెనక్కి వెళ్ళిపోతుంది. 30 యూనిట్స్ రిఫ్లెక్టెడ్ బ్యాక్. 30% 100లో, సో ఇట్లా 100 యూనిట్స్ వస్తున్నాయి. 30 యూనిట్స్ వెనక్కి వచ్చేస్తుంది. ఈ క్లౌడ్స్ ఇవన్నీ తగిలిన తర్వాత వెనక్కి వెళ్ళిపోతుంది స్పేస్లోకి. తర్వాత ఎర్త్ సర్ఫేస్ అండ్ అట్మాస్ఫియర్ మస్ట్ రేడియేట్ దిస్, ఇంకా 70% లోపలికి వస్తుంది. ఈ 70%ని కూడా వెనక్కి పంపించాలి మనం. ఈ వెనక్కి పంపించడంలో ఏమవుతుంది, 70% భూమిని పడి వెనక్కి వెళ్ళేటప్పుడు ఈ అట్మాస్ఫియర్లో ఉన్న ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ దీన్ని అబ్జర్వ్ చేసుకుంటున్నాయి కొంచెం. అది మనకు వస్తుండే ప్రాబ్లం.
సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ అబ్జార్బ్ సమ్ ఆఫ్ ది ఇన్ఫ్రారెడ్ రేడియేషన్. సో ఈ రేడియేషన్ ఇప్పుడు సన్లైట్లో ఉండే ఇన్ఫ్రారెడ్ పార్ట్ని అబ్జార్వ్ చేసుకుంటున్నాయి. ఇండీడ్ ఇన్ ఇట్స్ ఆబ్సెన్స్ అర్త్స్ యావరేజ్ టెంపరేచర్ వుడ్ బి అప్రాక్సిమేట్లీ 33 degrees కోల్డర్ దెన్ ది టుడే. అంటే ఇప్పుడున్న దానికంటే 33 degrees కోల్డ్ అయిపోతుంది ఆ గ్రీన్ హౌస్ గ్యాసెస్ లేకపోతే అట్మాస్ఫియర్లో. అయితే ఇది ఫ్రీజ్ అయిపోతుంది, మనమంతా బతకలేం కూడా. అంటే కొంతవరకు అవసరం ఉంది. ఇదంతా డెలికేట్ బ్యాలెన్స్ ఉంది, ఇది మనం అర్థం చేసుకోవాలి. అసలు మన బాడీ కాన్స్టిట్యూషనే చూడండి ఎంత డెలికేట్. ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు, షుగర్ లెవెల్స్ ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు. ఏదైనా ఉండాల్సినంత ఉండాలి. ఉండాల్సినంత ఉంటేనే అర్త్లో మనిషి జీవించగలడు. అంత డెలికేట్ ఇది. దాంట్లో ఇప్పుడు యాంథ్రోపోజెనిక్ రీజన్స్ అంటే మనిషి తను చేస్తున్న తప్పు వలన, ఇప్పుడు ఒక చెట్టు ఉంది, ఈ చెట్టు మీద ఇట్లా బ్రాంచెస్ ఉన్నాయి. ఈ బ్రాంచెస్ మీద ఇక్కడ కూర్చొని ఉన్నాడు మనిషి. ఒక బ్రాంచ్ మీద ఇట్లా మనిషి కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఏం చేస్తున్నాడు? గొడ్డలు తీసుకొని ఈ బ్రాంచ్ని కట్ చేస్తున్నాడు. దట్స్ వాట్ హీఈస్ డూయింగ్. కట్ చేస్తే ఏమవుతాడు? దాంతోపాటు కింద పడతాడు. ఇది ఈ అర్త్ని, ఈ ప్రకృతిని డిస్టర్బ్ చేస్తూ, వాడికి తెలీదు ఇంకా మొత్తము ఇంకా ఒక 1-2 జనరేషన్స్లో ఈ మానవాళి అంతరించిపోయే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. భయంకరంగా ఇప్పుడు చూశారు కదా టెంపరేచర్స్ ఎలా పెరిగిపోతున్నాయి, ఎంత భయంకరంగా పెరుగుతున్నాయి. సో ఇంకా ప్రళయం లాంటిది రాబోతోంది. ఇప్పుడు చూస్తున్నాం మద్రాసులో ఎట్లా వానలు పడుతున్నాయి, తిరుపతిలో రీసెంట్గా ఎంత భయంకరంగా ఫ్లడ్స్ లాగా రోడ్లలోనే చిన్న చిన్న నదుల్లాగా ప్రవహించాయి. సో బాంబేలో ఎలా పడుతున్నాయి చూస్తున్నాం, అతివృష్టి అనావృష్టి. సో ఈ బ్రాంచ్ని నరుక్కుంటున్నాడు మనిషి. డెలికేట్ బ్యాలెన్స్ ఉంది, దీన్ని డిస్టర్బ్ చేయకూడదు అట్మాస్ఫియర్ని. ఇప్పుడు కంట్రోలింగ్ ది అండ్ ఇంటిమిడేటింగ్ ది ఎన్విరాన్మెంట్ కాదు, ప్రకృతి మీద ఆధిపత్యము కాకుండా ప్రకృతిని పరిరక్షించాల్సిన బాధ్యత మనిషి తీసుకోవాలి. ఇంకా గ్రీన్ హౌస్ గ్యాస్ గురించి తెలుసుకుంటే, బికాస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిట్ ది సేమ్ అమౌంట్ ఆఫ్ రేడియేషన్ దే అబ్జార్బ్ అండ్ బికాస్ దిస్ రేడియేషన్ ఈజ్ ఎమిటెడ్ ఈక్వలీ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఇప్పుడు గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉన్నాయి, అది ఇది ఎర్త్ అనుకోండి, ఇది అట్మాస్ఫియర్ అనుకున్నాం. సో ఇది ఆ గ్రీన్ హౌస్ గ్యాసెస్ దీంట్లో ఉంటాయి. ఇది తీసుకొని దాన్ని ఎమిట్ చేస్తుంది. మళ్ళీ 70% ఎమిట్ చేసినప్పుడు పైకి ఎమిట్ చేస్తుంది, కిందికి ఎమిట్ చేస్తుంది. The net effect of absorption by greenhouse gases is to increase the total amount of radiation emitted downwards towards Earth's surface and lower atmospheres. అది ఇప్పుడు జరుగుతుండేది. దానివలన ఎర్త్ సర్ఫేస్ తర్వాత అంటే ల్యాండ్ కావచ్చు, వాటర్ బాడీస్ కావచ్చు, టెంపరేచర్ పెరుగుతుంది. ఇప్పుడు దీనివలన ఏం జరుగుతున్నాయి, దీనివలన వస్తున్న నష్టాలు ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు అధిక ఉష్ణోగ్రతలు, హాటర్ టెంపరేచర్స్ అనేది మేజర్ ఇష్యూ. నియర్లీ ఆల్ ల్యాండ్ ఏరియాస్ ఆర్ సీయింగ్ మోర్ హాట్ డేస్ అండ్ హీట్ వేవ్స్. 2020 వాజ్ వన్ ఆఫ్ ది హాటెస్ట్ ఇయర్స్ ఇన్ ది ఆన్ రికార్డ్, థర్డ్ హాటెస్ట్ అది రికార్డ్లో. హయ్యర్ టెంపరేచర్స్ ఇంక్రీజ్ హీట్ రిలేటెడ్ ఇల్నెస్ అండ్ కెన్ మేక్ ఇట్ మోర్ డిఫికల్ట్ టు వర్క్ అండ్ మూవ్ అరౌండ్. చాలా కష్టమైపోతుంది, ఈ వడదెబ్బ తగులుతూ ఉంటుంది. ఆ టెంపరేచర్స్ బాగా పెరుగుతున్నాయి. తర్వాత వైల్డ్ ఫైర్స్ వచ్చేస్తాయి. ఆ వైల్డ్ ఫైర్స్ వచ్చేసి అడవులు అంతరించిపోవడం, దానివల్ల ఇంకా ఇంకా హాట్ అయిపోతుంది. అలాగే వాటర్ వేపర్ పెరుగుతూ వస్తుంది టెంపరేచర్ పెరగడం వల్ల. వాటర్ వేపర్ కూడా ఒక గ్రీన్ హౌస్ గ్యాసే. సో దానివలన కూడా మళ్ళీ టెంపరేచర్స్ పెరుగుతాయి. ఒకదాన్ని బేస్ చేసుకొని ఒకటి. సో అన్నిటికీ ముఖ్యమైన కారణం హాటర్ టెంపరేచర్స్, అధిక ఉష్ణోగ్రతలు. ఇంకా సివియర్ స్టార్మ్స్ అంటే తుఫాన్లు, హరికేన్లు ఇట్లాంటివి చాలా సివియర్గా వస్తాయి. చేంజెస్ ఇన్ టెంపరేచర్ కాజ్ చేంజెస్ ఇన్ రెయిన్ఫాల్. దిస్ రిజల్ట్స్ ఇన్ మోర్ సివియర్ అండ్ ఫ్రీక్వెంట్ స్టార్మ్స్. దే కాజ్ ఫ్లడింగ్ and landslides, destroying homes and communities, costing billions of dollars. సో ఇట్లా మనకి సివియర్ స్టార్మ్స్ వచ్చేస్తాయి, హరికేన్స్ వస్తాయి.
సో ది ఎగ్జాంపుల్స్ చెప్తా వస్తాను. ఫ్రీక్వెన్సీ ఆఫ్ నార్త్ అట్లాంటిక్ హరికేన్స్ హ్యాస్ ఇంక్రీజ్డ్ సిన్స్ ది ఎర్లీ 1980s. ఆ ఫ్రీక్వెన్సీ ఇప్పుడు ఊరికే చెప్పేది కాదు, ఇదంతా ఏదో చెప్తున్నారు గాలికని కాదు, స్టాటిస్టిక్స్ ఉన్నాయి. 1980s నుంచి లెక్క తీసుకుంటే నార్త్ అట్లాంటిక్ హరికేన్స్ చాలా ఎక్కువైనాయి. నెంబర్ ఆఫ్ స్టార్మ్స్ పెరిగాయి. తర్వాత 4 to 5 కేటగిరీ, 5 అంటే చాలా హై, చాలా ఘోరం. సో ఇట్లాంటి భయంకరమైన హరికేన్స్ మొత్తం ముంచెత్తేస్తాయి నగరాలని, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ. సో అలాంటి ఇంటెన్సిటీ ఎక్కువ ఉండేటివి ప్లస్ మోర్ ఫ్రీక్వెన్సీలో వస్తున్నాయి. తర్వాత కరువులు, డ్రాట్, వాటర్ ఇస్ ఒకవైపు చూస్తేనేమో వరదలు, తుఫాన్లు, మరొక వైపు చూస్తే కరువు. సో వాటర్ ఈజ్ బికమింగ్ స్కేర్సర్ ఇన్ మోర్ రీజన్స్. డ్రాట్స్ కెన్ స్టిర్ డిస్ట్రక్టివ్ శాండ్ అండ్ డస్ట్ స్టార్మ్స్. శాండ్ అండ్ డస్ట్ స్టార్మ్స్ కూడా వస్తాయి. కెన్ మూవ్ బిలియన్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ శాండ్ అక్రాస్ కాంటినెంట్స్. ఒక కాంటినెంట్ నుంచి ఇంకో కాంటినెంట్ కూడా తీసుకుపోయేంత పవర్ఫుల్ ఇవి. డెజర్ట్స్ ఆర్ ఎక్స్పాండింగ్. డెజర్ట్స్ పెరుగుతున్నాయి. రెడ్యూసింగ్ ల్యాండ్ ఫర్ గ్రోయింగ్ ఫుడ్. మెనీ పీపుల్ నౌ ఫేస్ ది థ్రెట్ ఆఫ్ నాట్ హ్యావింగ్ ఎనఫ్ వాటర్. రెగ్యులర్ బేసిస్ మీద వాటర్ ఉండదు, ఉన్నప్పుడు మొత్తం వచ్చి పడిపోద్ది, కొన్ని రోజులకి నీళ్ళు ఉండవు, తాగునీళ్ళు. సో 2015 ఫర్ ఎగ్జాంపుల్, సైంటిస్ట్ కంక్లూడెడ్ దట్ ఎ లెంగ్తీ డ్రాట్ ఇన్ కాలిఫోర్నియాలో చాలా భయంకరమైన కరువు వచ్చింది. వర్స్ట్ వాటర్ షార్టేజ్ వచ్చింది 1200 yearsలో. అంత వాటర్ షార్టేజ్ ఎప్పుడు రాలే కాలిఫోర్నియాలో. ఇంటెన్సిఫైడ్ బై 15 to 20% ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. సో ఈ బై గ్లోబల్ వార్మింగ్ అంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల 15 to 20% ఎక్కువ, 15 to 20% పెరిగింది. లేకుంటే కూడా డ్రాట్ వచ్చిండేది అప్పుడు. ఈ గ్లోబల్ వార్మింగ్ కాంట్రిబ్యూషన్ ఏం దానికి అంటే 15 to 20% ఇంటెన్సిఫై అయిందనమాట డ్రాట్. ఇంకా ఈ వార్మింగ్ అండ్ రైజింగ్ ఓషన్స్, వేడెక్కుతున్న పెరుగుతున్న సముద్రం. సో ఓషన్ సోక్స్ అప్ మోస్ట్ ఆఫ్ ది హీట్ ఫ్రమ్ గ్లోబల్ వార్మింగ్. అంటే ఈ గ్లోబల్ వార్మింగ్ నుంచి టెంపరేచరు పెరగడం అనేది ఓషన్స్ కూడా పెరుగుతాయి. దిస్ మెల్ట్స్ ఐస్ షీట్స్ అండ్ రైజింగ్ సీ లెవెల్స్. ఇంకో 2 జరుగుతాయి అన్నమాట. ఒకటి గ్లేషియర్స్ కరిగిపోయి సముద్రాలు పెరగడం, తర్వాత టెంపరేచర్ పెరగడం వల్ల వ్యాకోచించి ఆ నీళ్ళు దాని మట్టం పెరగడం, 2 జరుగుతున్నాయి. థ్రెటనింగ్ కోస్టల్ అండ్ ఐలాండ్ కమ్యూనిటీస్. కొన్ని ఇప్పుడు లైక్ మాల్దీవ్స్ లాంటివి మునిగిపోతాయి, కొన్ని దేశాలు కూడా మునిగిపోయే అవకాశం ఉంది, ఐలాండ్ నేషన్స్. ది ఓషన్ ఆల్సో అబ్జార్బ్స్ కార్బన్ డైఆక్సైడ్, కీపింగ్ ఇట్ ఫ్రమ్ ది అట్మాస్ఫియర్. మోర్ కార్బన్ డైఆక్సైడ్ మేక్స్ ది ఓషన్ మోర్ అసిడిక్. సో దీనివల్ల కార్బన్ డైఆక్సైడ్ కూడా కొంచెం ఎక్కువయ్యి యాసిడిక్ కూడా అవుతుంది, మెరైన్ లైఫ్ కూడా అఫెక్ట్ అవుతుంది. సో అంటార్క్టికా హ్యాస్ లాస్ట్ నియర్లీ 4 trillion metric tons ఆఫ్ ఐస్. 1990s నుంచి, ఎప్పుడో కాదు మనం మాట్లాడుతాండేది, 1990 నుంచి 30 ఏళ్లలో 4 trillion metric tons ఆఫ్ ఐస్ అంటార్క్టికా నుంచి కరిగిపోయింది. అలార్మింగ్, ఇవన్నీ చాలా అలార్మింగ్ విషయాలు. సో లాస్ ఆఫ్ స్పీసీస్, ఈ అంతరిస్తున్న జాతుల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు. క్లైమేట్ చేంజ్ పోసెస్ రిస్క్స్ టు ది సర్వైవల్ ఆఫ్ స్పీసీస్ ఆన్ ల్యాండ్ అండ్ ఇన్ ది ఓషన్. దీస్ రిస్క్స్ ఇంక్రీజ్ అనే టెంపరేచర్స్ క్లైమ్, ఫారెస్ట్ ఫైర్స్, ఎక్స్ట్రీమ్ వెదర్, ఇన్వేజివ్ pests and diseases are among many threats. Some species will be able to relocate and survive, but others will not. కొన్ని ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళి సర్వైవ్ అవుతాయి, కానీ కొన్ని అంతరించిపోతాయి, కొన్ని స్పీసీస్. సో క్లైమేట్ చేంజ్ కరెంట్లీ అఫెక్ట్స్ అట్లీస్ట్ 10,967 స్పీసీస్. ఇన్ని జంతు జాతులు, వృక్ష జాతులు 10,000 దాకా పైచిలుకు ఈ జాతులు కొన్ని అంతరించిపోయే అవకాశం ఉంది అని IUCN రెడ్ లిస్ట్ ఆఫ్ థ్రెటెండ్ స్పీసీస్ చూస్తే మనకు తెలుస్తుంది.
ఇది బ్రాంబెల్ కే మెలోమిస్, అంటే మెలోమిస్ రూబికోలా ఇదన్నమాట. ఇది ఒక రోడెంట్, ఒక ఎలుక టైప్ ఆఫ్ జాతి. అది ఫస్ట్ మ్యామల్ రిపోర్టెడ్ టు హ్యావ్ గాన్ ఎక్స్టింక్ట్ యాజ్ ఎ డైరెక్ట్ రిజల్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. ఇది ఆస్ట్రేలియాలో ఉంది. అక్కడ ఏమైందంటే సీ లెవెల్స్ పెరగడం ద్వారా ఇనండేషన్ వలన ఫుడ్ షార్టేజ్ అయిపోయి దీనికి ఇది అంతరించిపోయింది. ఒక రోడెంట్ అంతరించిపోయింది. దాని పేరు వచ్చేసి మెలోమిస్ రూబికోలా. అది అది సైంటిఫిక్ నేమ్ అయితే బ్రాంబెల్ కే మెలోమిస్ అంటారు దాన్ని. సో అది అంతరించిపోయింది. అది మనకు ఫస్ట్ రిపోర్టెడ్ అనమాట. ఇంకా పోలార్ బేర్స్ దాకా వస్తుంది. ఇంకోటి అంటార్కిటికా ఇక్కడంతా కరిగిపోతే ఏమవుతుంది, పోలార్ బేర్స్ ఇట్లాంటివి కూడా అంతరించిపోతాయి. అవి ఆ చలి ప్రాంతాల్లోనే ఉంటాయి. టెంపరేచర్ పెరిగి మంచంతా వెళ్ళిపోయిన తర్వాత అవి బతకలేవు ఇంకా. సో ఇలాగా ఇంకా ఎన్ని అంతరించిపోతాయో తెలీదు. ఇంకా నాట్ ఎనఫ్ ఫుడ్, ఇంకా ఆహార లభ్యత తగ్గిపోతుంది. సో చేంజెస్ ఇన్ క్లైమేట్ అండ్ ఇంక్రీజెస్ ఇన్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ ఆర్ అమాంగ్ ది రీజన్స్ బిహైండ్ ది గ్లోబల్ రైజ్ ఇన్ హంగర్. పూర్ న్యూట్రిషన్ అంటే సరైన ఆహారం లేకపోవడము, ఇంకా ఆకలి, ఫిషరీస్, క్రాప్స్, లైవ్ స్టాక్ మే బీ డెస్ట్రాయిడ్, ఇవన్నీ కూడా డెస్ట్రాయ్ అయిపోతాయి, లెస్ ప్రొడక్టివ్ అవుతాయి. హీట్ స్ట్రెస్ కెన్ డిమినిష్ వాటర్ అండ్ గ్రాస్ ల్యాండ్స్ ఫర్ గ్రేజింగ్. అసలు తినడానికి గడ్డి లేక ఈ పశువులు తర్వాత గొర్రెలు ఇవన్నీ కూడా ఇబ్బంది పడతాయి. అండ్ ఇంక్రీజ్ ఆఫ్ 3 to 4 degrees లేటర్ ఆన్ దిస్ సెంచురీ విల్ హ్యావ్ వెరీ సివియర్ కాన్సిక్వెన్సెస్ ఫర్ గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ సప్లై. ఈ అన్ని ఫుడ్ కూడా చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో హౌఎవర్ ఇట్ ఈస్ రిమార్కబుల్ టు సీ దట్ ది రైస్ ప్లాంట్ ఈజ్ కోపింగ్ ఎ లాట్ బెటర్ విత్ చేంజెస్ దాన్ అదర్ క్రాప్స్ అని యుఎన్ఓ వాళ్ళు చెప్పారు. రైస్ కొంతవరకు తట్టుకుంటుంది, దట్స్ ఏ గుడ్ న్యూస్. కానీ అన్నీ అఫెక్ట్ అయితే ఫుడ్ అఫెక్ట్ అయిపోతుంది, చాలా షార్టేజ్ వచ్చేస్తుంది. మోర్ హెల్త్ రిస్క్స్, అధిక ఆరోగ్య సమస్యలు. సో చేంజింగ్ వెదర్ ప్యాటర్న్స్ ఆర్ స్ప్రెడింగ్ డిసీజెస్ సచ్ యాజ్ మలేరియా. ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ ఇంక్రీజ్ డిసీజ్ అండ్ డెత్, మేక్ ఇట్ డిఫికల్ట్ టు హెల్త్ కేర్ సిస్టమ్స్ టు కీప్ అప్. ఈ హెల్త్ కేర్ సిస్టమ్ తట్టుకోలేదు ఇన్ని డిసీజెస్ పెరిగితే. సో అదర్ రిస్క్స్ టు హెల్త్ ఇంక్లూడ్ హంగర్ పెరుగుతుంది, దానివల్ల మళ్ళీ న్యూట్రిషను అంత ప్రాబ్లం, మాల్ న్యూట్రిషన్ వచ్చేస్తుంది, అదంతా కూడా హెల్త్ ప్రాబ్లమే. సో సఫిషియెంట్ ఫుడ్ లేక. ది హెల్త్ ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ డిస్రప్షన్స్ ఇంక్లూడ్ ఇంక్రీజ్డ్ రెస్పిరేటరీ కార్డియోవస్కులర్ డిసీజెస్. ఈ మధ్య చాలా చూస్తున్నాము రెస్పిరేషన్ ప్రాబ్లమ్స్, కార్డియోవస్కులర్ అంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇంజనీర్స్ ప్రీమెచ్యూర్ డెత్ రిలేటెడ్ టు ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్. అసలు మాకే ఒక క్లాస్మేట్ పాపము ఢిల్లీలో గవర్నమెంట్ జాబ్ చేస్తుండే, అతనికి లంగ్ ప్రాబ్లమ్స్, సివియర్ లంగ్ ప్రాబ్లమ్స్ వచ్చాడు. సో అయినా కానీ జాబ్ లీవ్ దొరకాల, జాబ్ వదులుకొని రాలేరు కదా, అట్లే కంటే అందరూ ఉన్నారు, మనం ఉన్నాం. పాపం లాస్ట్కి హీ డైడ్ డ్యూ టు దిస్ లంగ్ ప్రాబ్లమ్స్. వచ్చేసాడు కానీ బ్యాక్ టు తిరుపతి. కానీ అధిక ఆరోగ్య లభ్యత నిరోధించబడుతుంది, లభ్యత కాదు ఇక్కడ. వీ విల్ హ్యావ్ లెస్ హెల్త్. పావర్టీ అండ్ డిస్ప్లేస్మెంట్, దీనివల్ల ఏమవుతుంది, క్లైమేట్ చేంజ్ ఇంక్రీజెస్ ది ఫ్యాక్టర్స్ దట్ పుట్ అండ్ కీప్ పీపుల్ ఇన్ పావర్టీ. ఒక చోటు నుంచి అక్కడ ఏం దొరక్క ఇంకొక చోటికి పోతూ ఉంటారు. ఫ్లడ్స్ మే స్వీప్ అవే అర్బన్ స్లమ్స్ అన్నీ కొట్టుకుపోతాయి. డెస్ట్రాయింగ్ హోమ్స్ అండ్ లైవ్లీహుడ్స్, ఎక్కువ అఫెక్ట్ అయ్యేది పూర్ పీపులే దీనివల్ల. హీట్ కెన్ మేక్ ఇట్ డిఫికల్ట్ టు వర్క్ ఇన్ అవుట్డోర్ జాబ్స్ వెదర్ రిలేటెడ్ ఇప్పుడు రాళ్ళు కొడతా అంటారు, ఇంకా ఇట్లా పనులన్నీ కన్స్ట్రక్షన్ వర్క్ ఎండకు పని చేస్తూ అంటారు. 2.3 crore పీపుల్ ఏ ఇయర్ డిస్ప్లేస్ అవుతున్నారు, అంటే వలసపోవాల్సి వస్తుంది. లీవింగ్ మెనీ మోర్ వల్నరబుల్ టు పావర్టీ. సో ఇప్పుడు లాంగ్ స్టాండింగ్ టెన్షన్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, అన్నిటికీ నేను ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను నమ్మడం కోసం. ఫార్మర్స్ హెడ్డర్స్ అంటే పశువుల కాపర్లు, రైతులు. నైజీరియాలో వాళ్ళిద్దరి మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది, మిడిల్ బెల్ట్ అది. సో రీజియన్ హ్యాస్ బీన్
exacerbated by the effects of climate change. Thousands have been killed, displaced by a surge in violence. వాళ్ళల్లో కొట్లాట్లు ఎక్కువైపోయి వాటికి పశుగ్రాసం కోసము, తర్వాత వ్యవసాయం కోసము కొట్లాడుకోవడం, ఒకరినొకరు చంపుకోవడం. సో ఇంత దూరం వెళ్ళిపోతుంది ఈ పావర్టీ, పేదరికం కానీ, ఈ మైగ్రేషన్ కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా దీంట్లో ఏం చెప్పారు మన COP26లో దీని గురించి అంటే, దే ఎక్స్ప్రెస్డ్ అలార్మ్, utmost concern that human activities have caused around 1.1 degrees centigrade of warming to date. 1.1 ఇప్పటికే వచ్చింది అని చెప్పారు. That impacts are already being felt in every region. That carbon budget consistent with achieving the Paris Agreement temperature goal are now small. ఇప్పుడు 1.5 వరకు పోవాలంటే రిమైనింగ్ కార్బన్ బడ్జెట్ బాగా తగ్గిపోయింది. సో ఇంకా ఏమన్నారంటే, స్ట్రెస్సెస్ ది అర్జెన్సీ ఆఫ్ ఎన్హాన్సింగ్ యాంబిషన్ అండ్ యాక్షన్ రిలేటెడ్ టు మిటిగేషన్. తగ్గించాలి, ఫాస్ట్గా యాక్ట్ చేయాలా అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అడాప్షన్ అండ్ ఫైనాన్స్, దీన్ని అడాప్ట్ చేసుకోవడం, తర్వాత దీన్ని తగ్గించడం కోసం డబ్బులు పెట్టడం క్రిటికల్. సో ఈ డికేడ్, ఈ 20sలో మనకు చాలా ఇంపార్టెంట్. అడ్రస్ ది గ్యాప్స్ ఇన్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది గోల్ ఆఫ్ ప్యారిస్ అగ్రిమెంట్ అని చెప్పారు. సో ఐ విల్ కంక్లూడ్ విత్ ఏ కోట్: గ్లోబల్ వార్మింగ్ ఈజంట్ ఏ ప్రిడిక్షన్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్. జేమ్స్ హ్యాన్సన్ ఏమన్నారంటే, గ్లోబల్ వార్మింగ్ అనేది ఏదో రాబోతుందని చెప్పట్లేదు, ఆల్రెడీ వచ్చేసింది, ఇట్స్ హ్యాపెనింగ్ అని చెప్తున్నాడు. సో విత్ దిస్ ఐ కంక్లూడ్ దిస్ సెషన్. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే 8101010185కి వాట్సాప్ చేయండి. డోంట్ కాల్ మీ. సో సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ సింబల్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.